శేఖర్కి లలిత మధ్య వచ్చిన మనస్పర్ధాలు అన్నీ సునీతకు చెప్తూ ఇప్పుడు వివేక్ వాణి భార్య భర్తలు అనే సంగతి కూడా చెప్తుంది. అది విన్న సునీత ఆశ్చర్యపోతూ ఏంటి వివేక్ వాణి భర్త అని బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ముందుగా ఆలోచించకుండా అబ్బాయి గురించి ఆరా తీయకుండా మీరు పిల్లల్ని ఎలా ఇచ్చారమ్మా అని నిట్టూరుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని దిగాలుగా ముఖం పెట్టి సునీతని సలహా అడుగుతుంది. సునీత కొంచెంసేపు ఆలోచించి తర్వాత ముందు వాణిని ఇక్కడికి తీసుకొనిరా, నేను తర్వాత తనకి విషయం ఎలా చెప్పాలో అలా చెప్తాను అని అంటుంది. సునీత మాట విన్న లలిత ఇక చేసేదేమీ లేక సరే అత్తయ్య అంటూ తన గదికి తాను వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. వాణి ఇచ్చిన పాంప్లెట్ ఐడియా బాగా పనిచేస్తుంది. అడ్మిషన్స్ బాగానే వస్తున్నాయి. లలిత నెమ్మదిగా బిజీ అయిపోతూ ఉంది. అలా ఒక నెల రోజులు గడిచాయి. సునీత లలిత అనుకున్నట్టుగానే ప్లే స్కూల్ ఇంకా టైలరింగ్ క్లాసెస్ నేర్పిస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. వాణిని పిలవడానికి ఇదే సరైన సమయం అనుకున్న లలిత వెంటనే తన ఫోన్ తీసుకొని వాణికి కాల్ చేసింది. లలిత కాల్ లిఫ్ట్ చేసిన వాణి ఒకరినొకరు కుశల ప్రశ్నలు అవి అడిగి తెలుసుకున్నారు. ఒకసారి వాణిని తన ఇంటికి రమ్మని, తన స్కూల్ ఇప్పుడు బాగుందని వాణిని ఇంటికి పిలిచింది లలిత. వాణి సరే అంటూ కాల్ కట్ చేసింది. మరుసటి రోజు చాలా సంతోషంగా లలిత దగ్గరికి బయలుదేరింది వాణి. వాణి లలిత వాళ్ళ ఇంటికి వస్తుంది. వాణిని చూసిన లలిత ఆనందంగా రా వాణి అంటూ తనని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. వాణి స్కూల్లో పిల్లల్ని చూస్తూ చాలా